హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును ప్రారంభించాము. కోర్స్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మా దగ్గర జాయిన్ అయిన విద్యార్థులకి డీటెయిల్డ్ అండ్ అనాలిసిస్ క్లాసులను అందిస్తున్నాము. దాంతో పాటుగా వాళ్ళకి కరెంట్ అఫైర్స్ తో కూడిన అప్డేటెడ్ మెటీరియల్ ను కూడా అందించడం జరుగుతుంది. ఒక పక్క కంటెంట్ బిల్డ్ చేస్తూనే వాళ్ళకి నేర్చుకున్న కంటెంట్ ని అప్లై చేయడానికి ప్రాక్టీస్ టెస్ట్లు కూడా పెడుతున్నాం. కాబట్టి వాళ్ళు అటు కంటెంట్ బిల్డ్ చేసుకుంటూ ప్రాక్టీస్ కూడా చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మీలో ఎవరైనా సైన్స్ అండ్ టెక్నాలజీకి సరైన క్లాసులు లేవు, సరైన అప్డేటెడ్ మెటీరియల్ లేదు, ప్రాక్టీస్ చేయడానికి మంచి ప్రశ్న పత్రాలు లేవు అనే ఆలోచనలో ఉంటే మీకోసమే మన దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయండి. అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది, క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది. ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు మారుతున్న పరీక్షా విధానాలు బేస్ చేసుకుని ఉన్న ప్రశ్న పత్రాలు కూడా మనం తయారు చేస్తున్నాం, క్వశ్చన్లు కూడా తయారు చేస్తున్నాం. కాబట్టి ఒకసారి మా కంటెంట్, మా క్వాలిటీని చెక్ చేసుకొని నచ్చితే మా కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? అయితే ఆ సిరీస్ లో భాగంగా మా విద్యార్థులు ఎలాంటి క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు చదువుతున్నారు తెలియజేస్తూ, దానితో పాటుగా మీకు కూడా కొంత కంటెంట్, కొంత నాలెడ్జ్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాక్టీస్ సిరీస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఆ ప్రాక్టీస్ సిరీస్ లో భాగంగా మనం ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఆ క్వశ్చన్స్ న్యూస్ లో ఏ విధంగా ఉన్నాయి, వాటి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, రేపు పొద్దున్న ఎగ్జామ్ లో రావచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చామండి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లిగ్నో శాటిలైట్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. రీసెంట్ గా న్యూస్ లో చూసిన లిగ్నో శాట్ గురించి క్వశ్చన్ అడగడం అనేది జరిగిందండి. అయితే స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు? ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ బయోడిగ్రేడబుల్ శాటిలైట్ మేడ్ ఫ్రమ్ మ్యాగ్నోలియా వుడ్. క్వశ్చన్ మార్క్ పెట్టండి, ఏంటనేది మనం చూద్దాం. సెకండ్ వచ్చేసరికి ఇట్ వాజ్ డెవలప్డ్ బై నాసా ఇన్ అసోసియేషన్ విత్ ది కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఇది స్టాటిక్, పక్కన పెట్టండి, తెలుసుకుందాం. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయబోయే ముందు అసలు లిగ్నో శాటిలైట్ అంటే ఏంటో మనం చూద్దాం. లిగ్నో శాటిలైట్ అంటే ఏంటో చూద్దాం. లిగ్నో శాటిలైట్, ఈ లిగ్నోసాట్ అనేది ఏంటంటే దీన్ని జపనీస్ స్పేస్ ఏజెన్సీ అయిన జాక్సా తయారు చేసింది. జపనీస్ స్పేస్ ఏజెన్సీ జాక్సా డెవలప్ చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది బయోడిగ్రేడబుల్ శాటిలైట్. దీన్ని మ్యాగ్నోలియా అనే వుడ్ ద్వారా తయారు చేయడం మనం చూడొచ్చు. అయితే దీన్ని ఎందుకు తయారు చేశారంటే ఆల్రెడీ మనం పంపిస్తున్న శాటిలైట్స్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ తో తయారు చేస్తున్నాం. లైక్ అల్యూమినియం, డిఫరెంట్ మెటీరియల్స్ తో మనం తయారు చేయడం అయితే చూస్తున్నాం. అవి మనం స్పేస్ లోకి పంపించాక ఆ స్పేస్ లో కొన్ని ఏళ్ల తర్వాత దాని టార్గెట్ ఫినిష్ అయిపోయిన తర్వాత స్పేస్ డెబ్రిస్ గా మిగిలిపోయి అక్కడ ఉన్న స్పేస్ ఎన్విరాన్మెంట్ ని పొల్యూట్ చేసే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వాటిని తగ్గించి స్పేస్ ని సస్టైనబుల్ మేనర్ గా మనం యూజ్ చేయాలంటే బయోడిగ్రేడబుల్ శాటిలైట్స్ అనేది పంపించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ జపనీస్ స్పేస్ ఏజెన్సీ వచ్చేసరికి లిగ్నో శాటిలైట్ తీసుకురావడం అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా? ఇది బేసిక్ గా లిగ్నో శాటిలైట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దాని క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ది, ఇట్ వాస్ ద వరల్డ్స్ ఫస్ట్ బయోడిగ్రేడబుల్ శాటిలైట్ మేడ్ ఫ్రమ్ మ్యాగ్నోలియా వుడ్. చెప్పాను కదా, కరెక్ట్. ఎస్, మ్యాగ్నోలియా వుడ్ నుంచి తయారు చేస్తారు. అయితే శాటిలైట్ తయారు చేయడం కోసం మ్యాగ్నోలియా వుడ్ ఎందుకు తీసుకున్నారండి అంటే ఈ మ్యాగ్నోలియా వుడ్ వచ్చేసరికి హై రిజైలియంట్ అండ్ హైలీ స్టెబిలిటీ ఉన్న వుడ్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో దొరుకుతుంది, యుఎస్ఏలో దొరుకుతుంది, అటు కెనడా ఆ ఏరియాలో దొరుకుతుంది. అలాగే మన ఇండియాలోకి వచ్చేసరికి ఇక్కడ నీలగిరి రేంజ్ లో కూడా మనకి వుడ్ దొరకడం అనేది చూడొచ్చు. సో ఈ వుడ్ హై రెసిలియంట్ ఉండడం వలన, హైలీ స్టేబుల్ అవడం వలన బయోడిగ్రేడబుల్ శాటిలైట్స్ లో తయారు చేయడం కోసం మెటీరియల్ గా దీన్ని మనం యూజ్ చేయడానికి తీసుకుంటున్నారు. కాబట్టి ఈ లిగ్నో శాటిలైట్ అనేది వరల్డ్స్ ఫస్ట్ బయోడిగ్రేడబుల్ శాటిలైట్ అండి. ఇది ప్రెసెంట్ ఆల్రెడీ భూమి పైన స్పేస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి జపాన్ లో ఈ శాటిలైట్ ని టెస్ట్ చేశారండి. సక్సెస్ఫుల్ గా రన్ అయింది. నెక్స్ట్ దీన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి తీసుకువెళ్తున్నారు. అక్కడ కూడా ఈ శాటిలైట్ ని టెస్ట్ చేస్తారు, ఆ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అక్కడ కూడా సక్సెస్ఫుల్ అయితే దీన్ని అతి త్వరలోనే రియల్ టైమ్ శాటిలైట్ గా పంపించే పరిస్థితి కూడా ఉంది. ఓకేనా? ఇది లిగ్నో శాటిలైట్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి? ఇట్ వాజ్ డెవలప్డ్ బై నాసా ఇన్ అసోసియేషన్ విత్ ద కెనడియన్ స్పేస్ ఏజెన్సీ అన్నారు. ఎవరు తయారు చేశారని చెప్పానండి? జపనీస్ స్పేస్ ఏజెన్సీ తయారు చేసింది. జాక్సా దీన్ని తయారు చేయడం అనేది మనం చూస్తున్నాం. జాక్సా నాసా సపోర్ట్ తీసుకుంది. అసలు దీంట్లో కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి ఇటువంటి సంబంధము లేదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇన్ కరెక్ట్. సో ఓవరాల్ గా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఏ, ఓన్లీ వన్ కరెక్ట్, వన్ స్టేట్మెంటే కరెక్ట్. సో ఈ లిగ్నో శాటిలైట్ అనేది రీసెంట్ గా జనవరి, ఫిబ్రవరి 2024 లో న్యూస్ లో ఎక్కువగా ఉందండి.
కాబట్టి ఒకసారి మీరు దీని గురించి డీటెయిల్ గా చదువుకోండి, చూడండి. రేపు పొద్దున్న ఎగ్జామ్ లో రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్ గా టాపిక్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చామండి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తపస్ BH-201. ఈ తపస్ అంటే ఏంటంటే టాక్టికల్ ఎయిర్ బోర్న్ ప్లాట్ఫామ్ ఫర్ ఏరియల్ సర్వేలెన్స్. BH అంటే బియాండ్ హారిజన్ 201 అన్నమాట. సో ఇది ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, సారీ యుఏవి అంటారు కదా, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, లేదా దీన్నే డ్రోన్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇది ఒక డ్రోన్ లాంటిది, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లాంటిది, దాన్ని ఈ తపస్ BH-201 అంటారు. అయితే దీని స్పెషాలిటీస్ ఏంటి? దీనికోసం ఒక క్వశ్చన్ ఇచ్చాము. ఒకసారి ఈ క్వశ్చన్ చూస్తే దీని స్పెషాలిటీస్ ఏంటి, దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దీన్ని ఎవరు తయారు చేశారనేది కూడా మనకు దాంతో పాటుగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి? తపస్ BH-201 ఈజ్ ఏ హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. మీకు ఎగ్జామ్ లో కూడా ఇలానే ఇస్తారండి, కన్ఫ్యూజ్ చేయడానికి చిన్న ట్విస్ట్ పెడతారు, అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ తపస్సు అనేది హై ఆల్టిట్యూడ్ కాదండి, మీడియం ఆల్టిట్యూడ్. మీడియం ఆల్టిట్యూడ్ తపస్ BH-201 అనేది మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ఇండియా బై లారెన్స్ అండ్ టర్బో లిమిటెడ్. ఈ కంపెనీ వాళ్ళు తయారు చేశారు అంటున్నారు. దీన్ని తయారు చేసింది వీళ్ళు కాదండి, భారత్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది కదా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెల్, అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బెల్ హాల్ అని ఉంటాయి కదా, వీళ్ళిద్దరు కలిసి ఈ తపస్ BH-201 అనే ఏరియల్ వెహికల్ ని, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ తయారు చేశారండి. లారెన్స్ అండ్ టర్బో కాదు, గుర్తుపెట్టుకోండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీన్ని తయారు చేశారు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. థర్డ్ చూద్దాం. తపస్ BH-201 is designed for reconnaissance, surveillance, target acquisition and intelligence gathering mission. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం, ఇది ఎర్త్ సర్ఫేస్. ఈ ఎర్త్ సర్ఫేస్ పైకి ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వరకు, నియర్లీ మనం మీడియం ఆల్టిట్యూడ్ అనుకున్నాం కదా, సో నియర్లీ ఒక 10 కిలోమీటర్స్ హైట్ వరకు దీన్ని పంపిస్తారు. పంపించి అక్కడి నుంచి మన భారతదేశాన్ని, మన బార్డర్స్ ని నిఘా ఉంచిస్తారు. రికగ్నైజేషన్స్ అంటే నిఘా ఉంచడం, సర్వేలెన్స్ చేయిస్తారు. అలాగే ఆ టార్గెట్ ఎక్కడైతే టార్గెట్ పొజిషన్ ఉంటుందో దాన్ని చూస్తారు. అలాగే హైలీ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఎక్విప్మెంట్ గా మనకి ఈ తపస్ BH-201 అనేది కనిపిస్తుందండి. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. కాబట్టి దీని ప్రకారం చూసుకుంటే మనకి థర్డ్ స్టేట్మెంట్ కూడా రైట్ అన్నమాట. థర్డ్ స్టేట్మెంట్ రైట్, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్. ఓవరాల్ గా ఏం అడిగారండి? హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నారు. ఇన్కరెక్ట్ అంటే ఇందులో ఓన్లీ 1. సో సెకండ్ దానికి ఆన్సర్ ఏ. అయితే ఇక్కడ దీంతో పాటుగా తపస్ BH-201 గురించి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కూడా చూద్దామండి. ఇది ఎంతవరకు వెళ్ళగలుగుతుంది అంటే చెప్పాం కదా, 10 కిలోమీటర్స్ ఎర్త్ సర్ఫేస్ నుంచి 10 కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది ఆ ప్లేస్ లో ఎంతకాలం తిరగగలుగుతుంది, ఎంత టైం ఉండగలుగుతుంది అంటే 24 అవర్స్ దీని ఛార్జింగ్ కానీ దీని కెపాసిటీ ఉంటుందండి. ఆ పైకి వెళ్ళి దూరం వెళ్ళి 24 అవర్స్ సర్వేలెన్స్ చేయగలుగుతుంది. అంటే ఒక రోజు సర్వేలెన్స్ చేయగలుగుతుంది, మళ్ళీ కిందకి వచ్చి దానికి ఛార్జింగ్ చేయడం, దాని ఎక్విప్మెంట్ చేంజ్ చేయడం అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే దీని కెపాసిటీ ఏంటంటే పేలోడ్ కెపాసిటీ 350 kgs పేలోడ్ కెపాసిటీ దీనికి ఉంటుంది. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఈ రెండో క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 1, ఏ, ఓన్లీ 1. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చామండి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జెరీస్కేపింగ్. జెరీస్కేపింగ్ అనేది ఒక టెక్నిక్ అండి. ఆ టెక్నిక్ సంబంధించి మనం క్వశ్చన్ ఇవ్వడం అనేది చూడొచ్చు ఇక్కడ. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. స్టేట్మెంట్స్ చూసాక కాన్సెప్ట్ నేర్చుకుందాం. కాన్సెప్ట్ నేర్చుకున్నాక ఆ కాన్సెప్ట్ తెచ్చి ఇక్కడ అప్లై చేస్తే మనం ఈ క్వశ్చన్ కి ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ డిజైనింగ్ ల్యాండ్స్కేప్స్ టు రిడ్యూస్ ఆర్ ఎలిమినేట్ ద నీడ్ ఫర్ ఇరిగేషన్. ఫస్ట్ స్టేట్మెంట్. దీనికి ఏంటనేది మనకు తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టండి. సెకండ్, ఇన్ దిస్ గ్రాస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఇండిజీనియస్ డ్రాట్ టాలరెంట్ ప్లాంట్స్. ఇండిజీనియస్ డ్రాట్ టాలరెంట్ ప్లాంట్స్ ని అక్కడ పెడతారన్నట్టు చెప్తున్నారు. సో ఇది కూడా మనకు తెలియదు. ఒకసారి దీన్ని కూడా క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనం జెరీస్కేపింగ్ అనే టెక్నిక్ ఏంటో ముందు చూద్దాం. జెరీస్కేపింగ్ అంటే ఏంటో చూద్దాం. జెరీస్కేపింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ లొకేషన్ లో వాటర్ రెసిస్టెంట్ లేదంటే వాటర్ తక్కువగా వాడే
పెరిగే పంటలు ఉంటాయి. ఆ పంటల్ని ఆ పర్టికులర్ లొకేషన్స్ లో ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఎక్కువగా పెంచడం ద్వారా మనం వాటర్ మీద, నీటి పైన డిపెండెన్సీ తగ్గుతుంది, వాటర్ మీద ఆధారపడే అవసరం అయితే తగ్గుతుందని చెప్తూ తీసుకొచ్చిన టెక్నిక్ నే మనం జెరీస్కేపింగ్ గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకు రాజస్థాన్ ఉంది. ఈ రాజస్థాన్ లో ఇదంతా డ్రై రీజియన్, ఇక్కడ మనకు వాటర్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ ప్లేస్ లో మనకి పండే పంటలు కొన్ని ఉంటాయి, జీరో ఫైట్స్ అంటారు ఇక్కడ ఏరియడ్ రీజియన్స్ లో పండే వాటిని. సో ఇలాంటి వాటి దగ్గర మనకి ఫర్ ఎగ్జాంపుల్ గా మిల్లెట్స్ ఉంటాయి. మిల్లెట్స్ వాటర్ చాలా తక్కువ ఉపయోగించుకొని పండుతాయి. దాంతో పాటుగా మనకి డేట్స్ ఉంటాయి, ఇవి కూడా చాలా తక్కువ వాటర్ ఉపయోగించుకొని పండుతాయి. సో ఇలాంటి వాటిని ఆ పర్టికులర్ రీజియన్ లో అవి అక్కడ ఇండిజినియస్ గా ఉండే ప్లాంట్స్ ని డెవలప్ చేస్తూ అక్కడ వాటిని పెంచడం ద్వారా వాటర్ మీద మనం డిపెండ్ అవ్వడం అనేది తగ్గే పరిస్థితి ఉంటుంది అని చెప్పడం ఈ జెరీస్కేపింగ్ టెక్నిక్ యొక్క ప్రధాన అంశం. అయితే ఇది ఒక్క ఎరిడ్ రీజియన్ లోనే, ఆ డ్రై రీజియన్ లోనే అంటేనే అలా కాదండి. ఈవెన్ తో మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వచ్చాం, యూపీలో వాటర్ మనకి ఎక్కువ అవైలబిలిటీలో ఉంటుంది. అలాంటి ఏరియాలో కూడా కొన్ని వాటర్ రెసిస్టెంట్ క్రాప్స్, వాటర్ తక్కువగా ఉపయోగించుకొని పెరిగే క్రాప్స్ ఉంటాయి. వాటిని మనం ప్రమోట్ చేస్తూ వాటిని అక్కడ పండించడం ద్వారా వాటర్ మీద డిపెండ్ అవ్వడం అనేది తగ్గుతుంది. దాని ద్వారా మనం వాటర్ స్కేర్సిటీ రాకుండా కాపాడుకునే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పే టెక్నిక్ నే మనం జెరీస్కేపింగ్ టెక్నిక్ గా మాట్లాడుకోవచ్చు. ఓకేనా? ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఇన్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ డిజైనింగ్, ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ డిజైనింగ్ ల్యాండ్స్కేప్స్ టు రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ ద నీడ్ ఫర్ ఇరిగేషన్. ఎస్, ఆబ్వియస్లీ ట్రూ. అదేగా మన దీని మెయిన్ మోటో. ఒకటి స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్, ఇన్ దిస్ గ్రాస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఇండిజినియస్ డాట్ టాలరెంట్ ప్లాంట్స్. ఎస్, మనం అదేగా చెప్పుకున్నాం, ఇండిజినియస్ డాట్ టాలరెంట్ ప్లాంట్స్ ని అక్కడ పండించాలి, దాని ద్వారా మనం వాటర్ డిపెండెన్సీ తగ్గించుకోవాలని చెప్పుకున్నాం కదా. సో ఇది కూడా సెకండ్ కూడా రైట్. సో ఓవరాల్ గా థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? సి, బోత్ 1 and 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం మనం. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జీరో షాడో డే. ఈ జీరో షాడో డే చూడంగానే సార్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ అంటున్నారు కదా, మరి జాగ్రఫీ కోసం చెప్తున్నారేంటి అనుకోవచ్చు మీరు. లేదంటే ఇది మనకి స్పేస్ టెక్నాలజీలో పార్ట్గా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీఎస్సి మనకి స్పేస్ టెక్నాలజీస్ అని మెన్షన్ చేసినప్పటికీ దాని రిలేటెడ్ గా రీసెంట్ గా ఉన్న న్యూస్ లో ఉన్న అంశాలను కూడా టచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇలా కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు మన దగ్గర జాయిన్ అయ్యారనుకోండి, మీకు సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ ని డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేస్తూ చెప్తాము. దానితో పాటుగా ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉన్న ఎక్స్టర్నల్ ఇండైరెక్ట్ గా మెన్షన్ చేసిన టాపిక్స్ ని కూడా డీటెయిల్డ్ గా కవర్ చేస్తూ మీకు క్లాసులు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విధమైన అప్రోచ్ లో చదువుతూ వెళ్తే రేపు పొద్దున వాడు ఎగ్జామ్ లో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా మీరు మాక్సిమం అటెంప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా కావాలి అనుకుంటే మన కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటనే చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జీరో షాడో డే. అసలు ఈ జీరో షాడో డే ఏంటంటే, మనకి సమ్ డేస్ లో, పర్టికులర్ డేస్ లో సూర్యుడు, ఏదైతే సూర్యుడు ఇక్కడ ఉన్నాడో ఆ సూర్యుడు ఓవర్ హెడ్ మన నెత్తి పైన, నెత్తి పైన, తలపైన సూర్యుడు రావడం అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనుకుందాం. ఈ పర్సన్ ఓవర్ హెడ్ పైన సన్ వస్తుంది అనమాట ఒక పర్టికులర్ డేస్ లో. ఆ టైంలో ఏమవుతుందంటే లెఫ్ట్ కి కానీ, రైట్ కి కానీ, ఫ్రంట్ కి కానీ, బ్యాక్ కానీ షాడో రాదు. ఆ రోజు షాడో ఫార్మేషన్ అనేది రోజు మొత్తం కాదు, ఒక పర్టికులర్ టైం, ఒక 1 hour 2 hours 3 hours ఆ టైంలో కంప్లీట్ గా ఓవర్ హెడ్ మీద సన్ ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దాని వల్ల ఏమవుతుందంటే ఆ రోజు మన ఆ పర్టికులర్ టైంలో మనకి షాడో ఉండకుండా ఉంటుంది. అయితే ఇది మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందంటే ఎక్కడ కాదండి, పర్టికులర్ ప్లేస్ లో 23.5 degrees నార్త్ అండ్ 23.5 degrees సౌత్ లో, అంటే ఈ బిట్వీన్ ఏదైతే ఉందో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికానిక్ బిట్వీన్ ఏదైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్ని ఈ జీరో షాడో డేని అబ్జర్వ్ చేస్తాయండి. అయితే ఇవన్నీ ఒకే రోజు వస్తాయనే క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. ఇవన్నీ ఒకే రోజు రావండి. ఇండియాలో ఒక రోజు వస్తే, మలేషియాలో ఇంకో రోజు వస్తుంది, మన యూఎస్ఏలో ఇంకో రోజు వస్తుంది, వెస్ట్ ఇండీస్ లో ఒక రోజు వస్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఏ రోజైనా ఆ రోజు సూర్యుడు వచ్చేసరికి ఓవర్ హెడ్ పైకి రావాలి. ఆ రోజు మాత్రమే షాడో చాలా తక్కువగా ఉంటుంది. దాని ద్వారా జీరో షాడో డేగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎవ్రీ టైం వస్తుందంటే ఇయర్లీ ట్వైస్ వస్తుందండి, 2 సార్లు వస్తుంది. ఇయర్లీ ట్వైస్ ఏ ఇయర్లీ 2 సార్లు మనం ఈ జీరో షాడో డేని అబ్జర్వ్ చేయొచ్చు. మన ఇండియాలో ఈ రోజు, రేపు, నిన్న అంటే May 1st అండ్ మే సెకండ్ ఈ రోజు నిన్న మనం గోవాలో ఈ జీరో షాడో డేని అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఎవరైనా ఇది చేయాలనుకుంటే గోవా వెళ్ళండి, ఈ రోజు వెళ్తే మీకు అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ జీరో షాడో డే రావడానికి అవకాశం ఉంది. ఇది బేసిక్ గా జీరో షాడో డేకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఆర్డర్ చేద్దాం. జీరో షాడో డే అక్కర్స్ వెన్ ద సన్ ఈస్ డైరెక్ట్లీ ఓవర్ హెడ్ ఎట్ నోన్ కాజింగ్ ఆబ్జెక్ట్స్ టు క్యాస్ట్ నో షాడో. ఎస్, అదేగా మనం చెప్పుకుంది ఇప్పుడు.
సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, జీరో షాడో డే ఈజ్ ఏ ప్రైమరీలీ సెలబ్రేటెడ్ టు మార్క్ ద బిగినింగ్ ఆఫ్ వింటర్ సొలిస్టిస్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్. ఇక్కడ నేను అవేం చెప్పలేదుగా, వింటర్ సొలిస్టిస్ టైంలో వస్తుందా, సమ్మర్ సొలిస్టిస్ టైంలో వస్తుందా, సెప్టెంబర్ 21 వస్తుందా, మార్చి 21 వస్తుందా, ఇట్లాంటివి ఏం చెప్పలేదు. ఏ రోజు వచ్చినా ఆ రోజు ఓవర్ హెడ్ లో సన్ ఉంటాడు, ఆ రోజు మనకి ఆ షాడో నీడ అనేది పడదు అని చెప్పాం కదా, ఆ పర్టికులర్ టైంలో పడదని చెప్పాం కదా. సో ఇది వింటర్ సొలిస్టిస్ ని బిగినింగ్ కి ఒక సెలబ్రేషన్ గా చెప్పడం అట్లా ఏం లేదండి. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్ కరెక్ట్. థర్డ్ది, ఇట్ కెన్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రోజు రావచ్చు. ఇప్పుడు మనకి ఇండియాలో May 1, May 2 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు ఆ మలేషియానో లేకపోతే ఆ పర్టికులర్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ బిట్వీన్ ఉన్న కంట్రీస్ లో సెప్టెంబర్ లో రావచ్చు లేదా జూన్ లో రావచ్చు. సో డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ టైంలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జీరో షాడో డే అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టైంలో రావడం మనం చూడొచ్చు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఓవరాల్ గా ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 1, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఓవరాల్ గా 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఫోర్త్ క్వశ్చన్ కి బి ఆన్సర్. ఐ థింక్ మీకు కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చామండి? ఫిఫ్త్ క్వశ్చన్ దేనికి సంబంధించిందంటే, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది గ్రేప్స్ 3 ఎక్స్పెరిమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. సో ఈ గ్రేప్స్ 3 ఎక్స్పెరిమెంట్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ గ్రేప్స్ 3 ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే గామా-రే ఆస్ట్రానమీ పిఈవి ఎనర్జీస్ ఫేజ్ 3. ఇక్కడ పిఈవి అంటే పెటా ఎలక్ట్రాన్ వోల్ట్స్. అయితే దీని ప్రైమరీ ఫోకస్ ఏంటంటే ఇట్ ఈస్ డిజైన్డ్ టు, ఈ గ్రేప్స్ 3 యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటండి, ఇట్ ఈస్ డిజైన్స్ టు స్టడీ ద కాస్మిక్ రేస్. కాస్మిక్ రేస్ అంటే ఏంటి? హై ఎనర్జీ పార్టికల్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టమ్ కాకుండా బయట నుంచి ఆబ్జెక్ట్స్ ద్వారా ఎమిట్ అయ్యే ఈ కాస్మిక్ రేస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి స్టడీ చేయడం కోసం ఈ గ్రేప్స్ 3 ఎక్స్పెరిమెంట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఈ కాస్మిక్ రేస్ ని ఎవరు ఎమిట్ చేస్తారు, ఏవి ఎమిట్ చేస్తాయంటే మనకు సూపర్ నోవా అని ఉంటుంది, అలాగే న్యూట్రాన్ స్టార్స్ అని ఉంటాయి. ఇలాంటివన్నీ ఆ కాస్మిక్ రేస్ అనే వాటిని ఎమిట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఆ కాస్మిక్ రేస్ యొక్క ఇంపాక్ట్ ఎర్త్ పైన ఎలా ఉంటుంది, ఏ విధంగా మన క్లైమేట్ అవి ఇంపాక్ట్ చేస్తున్నాయి అనేది తెలుసుకోవడం కోసం ఈ గ్రేప్స్ 3 ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి మనకు ఊటీలో, తమిళనాడులో ఉన్న ఊటీలో 2200 మీటర్ల హైట్ లో దీన్ని పెట్టి ఆ ఎక్స్పెరిమెంట్, ఆ గామా రేస్, ఆ కాస్మిక్ రేస్ సంబంధించిన అనాలిసిస్ చేయడం అనేది మనం చూడొచ్చు. అయితే దీన్ని ఎవరెవరు చేస్తున్నారంటే మన ఇండియా నుంచి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, మన ఇండియా నుంచి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది ఉంది. అలాగే జపాన్ నుంచి 2 యూనివర్సిటీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయండి. అందులో మొట్టమొదటిది వచ్చేసరికి ఒసాకా సిటీ యూనివర్సిటీ. అలాగే రెండోది ఏంటంటే నయోగా ఉమెన్ యూనివర్సిటీ. వీళ్ళు ముగ్గురు కలిపి ఈ గామా 3 ఎక్స్పెరిమెంట్ అనేది ఊటీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని ప్రైమరీ ఫోకస్ ఏంటంటే కాస్మిక్ రేస్ ని, వాటి ఇంపాక్ట్ ని ఎర్త్ పైన ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం కోసం దీన్ని పెట్టడం అనేది అయితే జరిగింది. ఓకేనా? ఇదండి బేసిక్ గా గ్రేప్స్ 3 ఎక్స్పెరిమెంట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం క్వశ్చన్ లో స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చామో చూద్దాం. ఏమన్నారు? ఇట్ ఈస్ ప్రైమరీలీ ఫోకస్డ్ ఆన్ ద స్టడీ ఆఫ్ కాస్మిక్ రేస్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఎర్త్స్ క్లైమేట్. ఎస్, మనం అదేగా చెప్పుకున్నాం, కాస్మిక్ రేస్ దాని ఇంపాక్ట్ ఎర్త్ పైన ఏ విధంగా ఉంటుందనే చెప్పుకున్నాం. ఎస్, 1 ట్రూ. సెకండ్, ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ హై ఆల్టిట్యూడ్ సైట్ ఇన్ ఊటీ, తమిళనాడు. ఎస్, చెప్పుకున్నాం కదా, 2200 మీటర్ల హైట్ లో, హై ఆల్టిట్యూడ్ లో ఊటీలో దీన్ని పెట్టారని చెప్పుకున్నాం కదా. ఎస్, సెకండ్ కూడా కరెక్ట్. ఇట్ ఈస్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. కాదండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 3 ఆర్గనైజేషన్స్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకున్నాం. అందులో ఇండియా నుంచి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, జపాన్ నుంచి 2 ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయని మనం చెప్పుకున్నాం. కాబట్టి థర్డ్ది ఇన్కరెక్ట్. సో ఓవరాల్ గా ఈ గ్రేప్స్ 3 ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే 1, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో సి ఆన్సర్ కరెక్ట్. సో 5వ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? సి. ఓకేనా? ఇది గ్రేప్స్ 3 ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. దాని మీద ఎలాంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి డీటెయిల్డ్ గా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్ ఏం అడిగామండి? ద టర్మ్స్ గోల్డ్ పెకాక్స్, బీ బోన్, క్యామిలియాన్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ దిస్ రిలేటెడ్ టు. గోల్డ్ పెకాక్స్,
బీబోను, క్యామిలియన్ అనేవి రీసెంట్ గా న్యూస్ లో చూస్తున్నాం. అయితే ఇవి దేనికి సంబంధించినవి అని అడుగుతున్నారండి. ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ దానికి రిలేటెడ్ గా ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జో ప్లానెట్స్ ఏంటంటే మన సోలార్ సిస్టమ్ లో లేకుండా వేరే సోలార్ సిస్టమ్ లో ఉండే ప్లానెట్స్ నే ఎగ్జో ప్లానెట్స్ అంటారు. ఇప్పుడు సూర్యుడికి ఆధ్వర్యంలో 8 ప్లానెట్స్ ఉన్నాయి. అలా కాకుండా వేరే సోలార్ సిస్టమ్ లో కొన్ని ప్లానెట్స్ ఉంటాయి. అలా ఉన్న ప్లానెట్స్ ఎగ్జో ప్లానెట్స్ అంటారు. అది కూడా అవడానికి అవకాశం ఉంది. క్రిప్టో కరెన్సీకి సంబంధించి కూడా అవడానికి అవకాశం ఉంది. సైబర్ అటాక్స్ కూడా అవకాశం ఉంది. మినీ శాటిలైట్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి టెర్మినాలజీ వచ్చేటప్పుడు ఒకటికి 2 సార్లు చదువుకొని ఆన్సర్ చేసే పరిస్థితి అయితే చూడండి. సో ఫస్ట్ ఏంటిది, గోల్డ్ పికాక్స్, బీబోన్, క్యామిలియన్ అనేవి సైబర్ అటాక్స్ అండి. ఓకేనా, ఇవి సైబర్ అటాక్స్. సో 6th క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే సి. అయితే ఈ గోల్డ్ పికాక్స్ ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్, సారీ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైజుల్ని అటాక్ చేస్తుంది. అటాక్ చేసి ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ ఉంది. మన ఫోన్ కి ఏం చేస్తున్నాం, ఫేషియల్ రికగ్నైజేషన్ స్కానర్ పెట్టుకొని లాక్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ గోల్డ్ పికాక్స్ అనే ఒక ట్రోజన్, ఒక మాల్వేర్ ద్వారా ఆ ఐడెంటిఫై ఏదైతే ఫేషియల్ రికగ్నైజేషన్ ఉందో దాన్ని క్యాప్చర్ చేసి ఆ బయోమెట్రిక్ డీటెయిల్ ని వేరు వేరు దగ్గర యూజ్ చేసే పరిస్థితి అయితే జరుగుతుంది. అలా మన దగ్గర ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ దోచుకోవడం కోసం, ఆ ఫేషియల్ రికగ్నైజేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం తీసుకొచ్చిన మాల్వేర్ ని గోల్డ్ పికాక్స్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే బీబోన్ అనేది దేనికి సంబంధించిందంటే ఇది సాఫ్ట్వేర్ ని, ఇప్పుడు ఏదైతే మనకి సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర విండోస్ ఉంది. ఆ విండోస్ సిస్టమ్ లో ఇది ఆటోమేటిక్ గా డౌన్లోడ్స్ చేసేస్తుంటది అనమాట సాఫ్ట్వేర్. దీని అటాక్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రోమ్ యూజ్ చేసి ఏదో చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే సమ్ XYZ యాప్స్ అనేవి డౌన్లోడ్ అయిపోయి నా ల్యాప్టాప్ లో ఉన్న, నా సిస్టమ్ లో ఉన్న డేటాని దొంగతనం చేసి డేటాని థెఫ్ట్ చేసే పరిస్థితి అయితే ఈ బీబోన్ అనే ద్వారా ఉంటుంది. సో బీబోన్ అనేది దేనికోసం ఉపయోగిస్తారండి, ఇట్స్ ఏ టూల్ ఫర్ డౌన్లోడింగ్ సాఫ్ట్వేర్స్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ అస్ అనమాట. మన పర్మిషన్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవడానికి తయారు చేసిన ఒక మాల్వేర్ గా మనం బీబోన్ చెప్పుకోవచ్చు. తర్వాత క్యామిలియన్ ఏంటంటే మనకి సోషల్ మీడియాని యూజ్ చేస్తాం. ఆ సోషల్ మీడియాని మ్యానిపులేట్ చేసేదిగా మనం చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాని మ్యానిపులేట్ చేసేదానిగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఏ విధంగా చేస్తుందంటే, ఇప్పుడు మనం ఒక మెసేజ్ పెట్టాం, ఆ మెసేజ్ ని చేంజ్ చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే మనం మన డీపీ పెట్టుకున్నాం, ఫోటో పెట్టుకున్నాం, దాన్ని మ్యానిపులేట్ చేసే పరిస్థితి ఉంటుంది. అలా ఈ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడం తీసుకొచ్చిన మాల్వేర్ గా మనం క్యామిలియన్ చెప్పుకోవచ్చు. బీబోన్ ని మన పర్మిషన్ లేకుండా మన సిస్టమ్ లో సాఫ్ట్వేర్స్ ని, యాప్స్ ని డౌన్లోడ్ చేసే ఎక్విప్మెంట్ గా, అదే ఒక మాల్వేర్ గా చెప్పుకోవచ్చు. గోల్డ్ పికాక్స్ అనేది మన ఫేషియల్ రికగ్నైజేషన్ డేటాని స్టూల్ చేయడానికి తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ గా, మాల్వేర్ గా మనం చెప్పుకోవచ్చు. ఇదండి ఓవరాల్ గా మనం ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నాం. ఇలా మన దగ్గర ఒకవేళ మీరు మన దగ్గర జాయిన్ అయితే డీటెయిల్డ్ క్లాసెస్ ఉంటాయి. దాంతో పాటుగా డీటెయిల్డ్ మెటీరియల్ ఇస్తాము, అప్డేటెడ్ మెటీరియల్ ఇస్తాం, కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని ఉన్న మెటీరియల్ ఇస్తాము. ఈ రెండింటి ద్వారా మీకు కంటెంట్ బిల్డ్ అవుతుంది. ఆ కంటెంట్ అప్లై చేయడానికి ప్రాక్టీస్ టెస్ట్లను కూడా పెడతాము. సో ఓవరాల్ గా మీరు కంటెంట్ బిల్డ్ చేసుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడున్న ఎగ్జామ్ పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని ప్రిపేర్ చేసే బాధ్యత అయితే మేము తీసుకుంటున్నాం. కాబట్టి మీరు ఆ బాధ్యత మాకు అప్పగిస్తారని మేము ఆశిస్తున్నాము. మా గురించి తెలుసుకోవాలనుకుంటే మన వెబ్సైట్ ని, S2NIS అకాడమీ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. లేదంటే ఈ నెంబర్ కన్నా కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మన కంటెంట్ క్వాలిటీ మీకు నచ్చితే మన కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇలా మనం ఈ సిరీస్ ని కంటిన్యూ చేద్దాం. కుదిరినప్పుడల్లా కొన్ని క్వశ్చన్స్ ని, ఇంపార్టెంట్ టాపిక్స్ ని డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.